కెమెరా రోలింగ్ యాక్షన్. మీ సతీష్ పిల్ల మీకు విషయం చెప్దాం అనుకున్నాను. వాచ్ చేయొచ్చు, ఎందుకంటే సబ్స్క్రైబర్లు దాటారు. నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు 100 ఇకపై ఎంత సబ్స్క్రైబర్లు వస్తారో నాకు తెలియదు. మీకు టెక్నిక్గా అనుకోవచ్చు, నమ్మి 100 సబ్స్క్రైబర్లు వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మరి చెప్పానుగా 100 సబ్స్క్రైబర్లు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే అయ్యో రామ, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ లేదు ఫిక్స్ అయ్యాను నేను. నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో నించుంటాను. కార్పొరేట్ ఎలక్షన్లో మీ సతీష్ పిల్ల నించుంటాను. లేదు, ఒక 500 సబ్స్క్రైబర్లు వచ్చారనుకో, ఎమ్మెల్యే కింద కూడా నించిపోతాను. 100 సబ్స్క్రైబర్లు వస్తేనే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నన్ను నమ్మి ఒక 500 వచ్చాయనుకో, ఎమ్మెల్యే కింద చేసేది. ఒక 1000 వచ్చినాయి అనుకో, యూట్యూబ్ డబ్బులు ఇస్తుందో లేదో నాకు తెలియదు. ఏంది, మీకు సాయం చేయడానికి, మీకు మంచి మంచి విషయాలు చెప్పడానికి. ఏంది, నేనైతే మాత్రం ఫస్ట్ కార్పొరేటర్గా నించుంటాను. 100 సబ్స్క్రైబర్లు అయిపోయారు కాబట్టి. చెప్తే అదే ఆల్రెడీ ఫోన్ చేశారు. అదే ఎవరు చేశారు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు చేశారు. ఏమన్నారు తెలుసా? అమ్మడు, మీరు 100 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు గాను కార్పొరేటర్గా నిల్చోండి, మీ వార్డులో నేనున్నాను, టికెట్ నేను ఇప్పిస్తాను అని అతను చెప్పారు. కాకపోతే ఏంటంటే ఈ వాయిస్ రికార్డులన్నీ మేము ఇదైపోద్ది, ఇది కాదు చేద్దాం ఓకేనా. కానీ మీరు ఇలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ పెట్టట్లేదు ఎవరును. తప్పు చేస్తే తప్పురా ఎదరా, లేకపోతే మంచి చేస్తే మంచిరా అని చెప్పేసి ఏదో చెప్పండి. మీ సతీష్ పిల్ల మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టింది మీకోసం, నా కోసం ఏం కాదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. ఖాళీగా కూర్చొని బోల్డ్ కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఖాళీగా కూర్చునేటప్పుడు ఎత్తుక్కొని ఏంటి సతీష్ పిల్ల ది లక్కీ డక్, రేపు నేను చూపిస్తాను. నేను అసలు లక్కీ డక్ అంటే అర్థం ఏంటనేది కూడా రేపు నేను మీకు తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ రోజుకైతే నేను ఉంటాను. ఐ లవ్ యూ. ఉండదు జనాలకి సంస్కారహీనం ఈ దేశంలో.